ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు మార్గం ఏర్పడిందని దీన్ని సాకారం చేసిన సీఎం చంద్రబాబుకు సర్వదా రుణపడి ఉంటామని ఎస్సీ సెల్ నాయకులు కొనియాడారు. దర్శిపట్నంలోని టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద ఎస్సీ సెల్ నాయకులు ఈరోజు కృతజ్ఞతా సభ నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలితసాగర్లకు ఈ సందర్భంగా ఎస్సీ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఎస్సీ వర్గీకరణ 97లో మొదలయ్యి ఒక నిరంతరం కూడా ఒక ఉద్యమం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు కూడా రాలేదు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసాట చేర్చుకొని హెచ్చరికరణ చేయటం అనేది చాలా గొప్పతనము. ఎందుకంటే మేము మాదిగా 2 కులాలు ఉన్నాయి. ఈ 2 కులాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ ఫలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము. అందువల్ల మరి చంద్రబాబు గారిని మరి మందాకృష్ణ మాదిగా ఆయన పోయి అయ్యా మా కులం ఇక్కడ ఏ రకంగా వెనకబడి ఉంది, మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు. వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి గారు నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పాడు. అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మరి కూటమి అంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది. కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము. ఎందుకంటే రేపు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది. మాకు కూడా 90% మాకు ఇవ్వటం అనేది మాకు గొప్పతనంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇదిగా ఉన్నాము. కాబట్టి మేమందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాం. అందరూ నమస్కారం. క్యాబినెట్ యొక్క ఆమోదం, అందులో భాగంగా ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ సోదరులందరూ కూడా కలిసి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీమతి గుట్టిపాటి లక్ష్మీ మేడం గారు, అలాగే లలితసాగర్ సార్ గారి యొక్క సూచనలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఏర్పాటు చేసి అందులో వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ ఆమోద ముద్ర వేయించినటువంటి దళితుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా మాదిగ ఆంధ్రప్రదేశ్ మాదిగల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు